ఓకే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పే పరిష్కారాలు చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ మగవాళ్ళు ఇలాంటివి చేయడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళు శ్రద్ధ పెట్టరు. లేదమ్మా, శ్రద్ధ పెట్టరు, అది ఒప్పుకుంటాను. టైం లేదంటే ఒప్పుకోను. ఎందుకనంటే టైం లేకపోయినా కూడా భగవంతుడు మనల్ని పుట్టించిన భగవంతుడి కోసం మనం ఒక్క పావు గంట సమయాన్ని కూడా వెచ్చించలేమని అంటే నేను ఒప్పుకోను ఆ విషయం. మిమ్మల్ని గంటల తరబడి పూజ చేయమని చెప్పను నేను. సింపుల్ పూజలు వినాయకుడికి ఏది లేకపోతే ఓం గం గణపతి ఏ నమః 5 సార్లు నామస్మరణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య అష్టకమో కరావలమో రెండు ఒకటి. అది మొత్తం చదవలేనప్పుడు కేవలం మొదటి చరణం చదవండి. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీ శాది దేవగణ పూజిత పాద పద్మ వల్లీసనాథ మమదే కరావలము. ½ మినిట్ పడుతుంది. అది కూడా నాకు టైం లేదని అంటే వాళ్ళకి అవాయిడ్ చేస్తున్నారు అంతే. వాళ్ళ జీవితం బాగోకపోయినా పర్లేదు, కానీ అంత బద్దకిస్టులు జీవితంలో పైకి రారు. ఆ రిలక్టెన్స్ అవి ఉండకూడదు. అది కూడా వీలు కానప్పుడు సుబ్రహ్మణ్య స్వామి నమో నమః అని 5 సార్లు నామస్మరణ చేయమంటాను. ఆ తర్వాత శివుడు భోళా శంకరుడు ఆయన్ని అదే బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం, చంద్రశేఖరాష్టకం, శివాష్టకం ఇలాంటివి అనేకం ఉన్నా కూడా అది వీలు కాకపోతే కేవలం ఓం నమశివాయ పంచాక్షరి మంత్రం అది చదివినా కూడా 5 సార్లు నామస్మరణ చేస్తే ఆయన పొంగిపోతాడు. పార్వతీదేవి మీరు అష్టోత్తరం చదవనక్కర్లేదు, కనీసం తల్లి పార్వతీదేవి నమో నమః అనే 5 సార్లు. సూర్య భగవానుడిని సూర్యాష్టకం, అలా విష్ణుమూర్తిని విష్ణు సహస్రనామం అక్కర్లేదు, విష్ణు స్తుతి శాంతాకారం భుజ సైన్యంతో మొదలవుతుంది. అది కూడా వీలు కానప్పుడు మీరు కనీసం ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. సూర్య భగవానుడు సూర్యాష్టకం చదవలేని వాళ్ళకి, మొత్తం చదవలేని వాడికి కనీసం సూర్యాష్టకంలో 2వ చరణం సప్తాశ్రదం ఆరూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం. అది కూడా వీలు కాదంటే సూర్యదేవ నమో నమ 5 సార్లు. ఆ తర్వాత శనిదేవుడు మీరు దశరథ ప్రోక్త శని స్తోత్రం చదివితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు దొరికితే, ఇంకేదైనా ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఫలితం వస్తుంది. అది వీలు కానప్పుడు నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్వరం అది చదివితే దానికి ఎంతసేపు పడుతుంది? ½ మినిట్. రాహుగ్రహ స్తోత్రం అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యం సింహాగర్భ సంభూతం తమ రాహుం ప్రణమామి 1/2 నిమిషం. కేతుగ్రహ స్తోత్రం అలాగే ఒక 1/2 నిమిషం పడుతుంది. ఇవైపోయిన తర్వాత గ్రహాలన్నిటికీ అది దేవుడైనటువంటి శివుడు, దుర్గాదేవిని, వినాయకుడిని ప్రార్థించితే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. దానికి ఇదంతా కలిపి ఎంతసేపు? ½ గంట పడుతుంది. మీరు పూలు పెట్టడానికి, ఆ పూలు తీసేసేయడానికి, మళ్ళీ దీపాలు తీసి దీపాలు పెట్టడానికి, అవన్నీ వెలిగించడానికి, ఆ తర్వాత పూలు పెట్టడానికి, వీటన్నిటికీ కలిపినా కూడా నాకు అంతా కలిపి 20 నిమిషాల్లో అయిపోతుంది. ఓకే గురుగారు, ఇప్పుడు కూర్చుని అట్లా మనం దేవుడి ముందు కూర్చొని చదువుకోలేని వాళ్ళు ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళి ఎక్కడైనా టైం దొరికినప్పుడు అప్పుడు వీలుగా చదువుకోవచ్చా? భక్తి ప్రధానం. నేను క్యాలికట్లో 1 ఇయర్ ట్రాన్స్ఫర్ అయితే క్యాలికట్లో వర్క్ చేశాను. హాస్టల్లో ఉండేవాడిని. అక్కడ దీపాలు వెలిగించి అనేక పటాలు పెట్టి పూలు పెట్టి అదన్నీ వీలు కాదు నాకు. నేనేం చేసేవాడిని, దీపం ఏమి లేకుండా అగరబత్తి వెలిగించకుండా ఉన్న ఒకే ఒక పటం లక్ష్మీదేవి, సరస్వతి, గణపతి వీళ్ళు 3 ఉన్న పటం అక్కడ తీసుకెళ్ళాను. ఆ పటాన్ని చూస్తూ సర్వదేవతల్ని ప్రార్థించేవాడిని. అంతా కలిపి ఒక, ఆ తర్వాత వెళ్ళిపోయేవాడిని. అలాగా. అంతేగాని భక్తి ప్రధానం. భావనలో వాళ్ళు మనకు ఆ దేవతలు, దేవుళ్ళు, గ్రహాలు అందరూ మనకు కనబడుతూ ఉంటే మనం ఊహించుకోవాలి. అందుకే కొంతమందిని లలితమ్మ వారి ఫోటో పెట్టుకోండి, అందరూ దేవతలు దేవుళ్ళు ఉంటారని చెప్తాను. ముఖ్యమైన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అది ఒక్క పటం పెట్టుకుని మీరు చేయమని అంటాను. లేదు అని అంటే మన సెల్ ఫోన్లో ఆ ఫోటో పెట్టుకొని ఎక్కడ ఉన్నా కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఓకే గురుగారు.